హలో అందరికి, అందరూ ఎలా ఉన్నారు? క్లైమేట్ ఇంతలా డిమాండ్ చేస్తే ఖచ్చితంగా మనకి వేడివేడిగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా. అందుకే నేనైతే పెసరపప్పు వడలు అయితే చేసేసాను. ఎలా చేసుకున్నానో మీరు కూడా ఒకసారి చూసేయండి. ముందైతే పెసరపప్పుని నానపెట్టేసుకోవాలి ఒక 3 to 4 hours వరకు. ఇప్పుడైతే చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కల్ని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పెసరపప్పు వేసుకొని మన టేస్ట్ కి సరిపడినంత సాల్ట్ అండ్ కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా అంతా తీసేసుకున్న తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, పెసరపప్పుని యాడ్ చేసేసుకోవాలి. అలానే కొంచెం శనగపిండి కూడా యాడ్ చేసేసుకున్నాం. మనం లాస్ట్ లో ఇలా పెసరపప్పు వేసుకోవడం వల్ల తింటున్నప్పుడు మనకి భలే టేస్ట్ అనిపిస్తది. పెసరపప్పు తగులుతూ భలే క్రిస్పీగా వస్తాయి. నూనెంతా బాగా వేడైన తర్వాత ఇలా చిన్న చిన్నగా మంచిగా వడలేసేసుకోవడమే. ఇంతకీ ఈ రోజు మన ఏపీలో ఎలక్షన్స్ కదా, మీ ఓట్ ఎవరికి, మీ ఫేవరెట్ లీడర్ ఎవరో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి. మన వేడి వేడి వడలైతే రెడీ అయిపోయి. మన ఛానల్ ఇట్స్ కావ్యశ్రీని అందరూ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. టాటా బాయ్.